శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్ సర్కిల్లోని అపర్ణ హిల్ పార్క్ రెసిడెన్సీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రోడ్డు నిర్మాణం కోసం ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. అపర్ణ హిల్ పార్క్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని కాలనీలను కలుపుతూ ఉన్న రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, గతంలో ఈ రోడ్డు నిర్మాణ పనులకు నిధులు కేటాయించినా, ఎమ్మెల్యే గాంధీ పనులు ప్రారంభించినప్పటికీ పనులు పూర్తి కాకపోవడంపై కాలనీ అసోసియేషన్ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మియాపూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శశిరేఖకు కాలనీవాసులు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ మియాపూర్ సర్కిల్లోని అపర్ణ హిల్ పార్క్ నుంచి జనప్రియ వరకు గల పలు కాలనీలలో రహదారులు అధ్వానంగా ఉన్నాయని, గతంలో ఎమ్మెల్యే గాంధీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసినప్పటికీ ఫలితం లేదన్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా స్పందించి తమ కాలనీలోని రోడ్ల పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఆ రోడ్ మీద ఎటువంటి వర్క్ జరగలేదు. ఇప్పటివరకు మేము అడుగుతూనే ఉన్నాం, కాకపోతే ఏమీ అవ్వట్లేదు. ఆ రోడ్ గురించి ఒక ఆల్టర్నేట్ రోడ్ కావాలి, ఎందుకంటే కొత్త బిల్డింగ్స్ వస్తున్నాయి. ఈ రోడ్ సరిపోవు ఫర్ ఫ్యూచర్ యూసేజ్. అందుకని మేము ఉన్న రోడ్ని మంచిగా చేయాలని కోరుతున్నాము. ఇంకొకటి, ఆ ఆల్టర్నేట్ రోడ్ ఏదైతే ఆల్రెడీ శాంక్షన్ అయిపోయిందో 3 years నుంచి, ఆ 3 years నుంచి శాంక్షన్ అయిన రోడ్ తొందరగా కట్టి హిల్ పార్క్ వాళ్ళకి కొంచెం ఇబ్బంది అయ్యేటట్టు ఉండొద్దు. నేను అపర్ణ సిల్వర్ ఉంటాము. ఈ రోడ్డు అప్రూవ్ అయింది. గాంధీ గారు అసెంబ్లీలో కూడా మాట్లాడినారు దీని గురించి. చందనగర్ టు మనకు అపర్ణ వరకు రోడ్డు శాంక్షన్ అని చెప్పినారు. ఇంతవరకు దాని మరమ్మతులు స్టార్ట్ అవ్వలేదు, దాని పని కూడా స్టార్ట్ అవ్వలేదు. మేము అప్రాక్స్గా ఇది ఎప్పుడైతే అప్రూవ్ అయిందంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్రూవ్ వచ్చింది. ఇంతవరకు దీని గురించి పట్టించుకున్న నాదులు లేడు. మేము ఒకటే కోరుతున్నాం, ఇంతమంది ఒక 3,500 ఫ్యామిలీస్ ఉంటాయి అపర్ణలో. వాళ్ళందరూ ట్యాక్సెస్ కడుతున్నాం జిహెచ్ఎంసీకి, ప్రతిదీ మేము కడుతున్నాం. కాబట్టి మమ్మల్ని కూడా జిహెచ్ఎంసీ కన్సిడర్ చేసి చూసుకోవాలని కోరుకుంటున్నాం. ఇదొకటే మా వినతి. Avenues, Lake Breeze, Silver Oaks, Boulevard and then Gardenia అన్నమాట. We have 2,500 families. ఆ ఫ్యామిలీస్లో 5,000 ట్యాక్స్ పేయర్స్ ఉన్నారు. మా డిమాండ్స్ చాలా సింపుల్. ఇట్స్ నాట్ ఈవెన్ డిమాండ్స్ ఆల్సో, మా రైట్స్ అనమాట. ఇక్కడ నుంచి క్లోజ్ టు 2,000 పీపుల్ ఎవ్రీడే ఆఫీస్కి వెళ్తున్నాము. అండ్ చాలా కష్టం అవుతుంది అనమాట. ఆఫీస్కి వెళ్ళాలంటే, మెయిన్ రోడ్ వరకు వెళ్ళాలంటేనే కష్టంగా ఉంది. పెద్దవాళ్ళని మెడికల్ ఫెసిలిటీస్కి మెయిన్ రోడ్కి తీసుకెళ్లాలంటే కష్టంగా ఉంది. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా కష్టంగా ఉంది. మాకు ప్రాపర్ రోడ్డు కావాలి. 10 సంవత్సరాల నుంచి ఉన్నాము. ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్ అవుతున్నాయి, బిల్డింగ్స్ వస్తున్నాయి, కానీ రోడ్డు మాత్రం రిపేర్ అవ్వట్లేదు. మేము అప్రోచ్ అయినప్పుడు, ఫెడరేషన్ అప్రోచ్ అయినప్పుడు మాకేం తెలిసిందంటే ఇక్కడి నుంచి 200 ఓట్స్ వచ్చినాయి అంతే. సో ప్రయారిటైజేషన్ లేదు అనమాట. మాకు మెసేజింగ్ ఏంటంటే 200 ఓటు వచ్చినాయని, కానీ మేము 5,000 రెసిడెంట్స్ ట్యాక్స్ పే చేస్తున్నాము. సో మాకు ప్రాపర్ ఫెసిలిటీస్ అనేది గవర్నమెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇంతవరకు వచ్చాము అని అంటే మేము అన్ని విధాలుగా ట్రై చేసాము, అది వర్కౌట్ అవ్వక ఇలా ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఇది ఇట్స్ పీస్ఫుల్ ప్రొటెస్ట్. ఇన్ఫ్యాక్ట్ సెకండ్ డిమాండ్ ఏంటంటే, ఆల్రెడీ ఆల్టర్నేటివ్ అది రోడ్ శాంక్షన్ అయింది 2022 and 23లో శాంక్షన్ అయింది. ఇప్పటి వరకు ఎందుకు డిమాండ్ అది అంటే వర్కౌట్ చేయలేదా అనేది మాకు ఏమీ అర్థం కావట్లేదు. సో దట్ ఈస్ వన్ మోర్ డిమాండ్. థర్డ్, జిహెచ్ఎంసీ మధ్య వరకు వచ్చేస్తుంది, క్లీనప్ చేస్తుంది, బట్ అపర్ణ హిల్ పార్క్ అవెన్యూ రోడ్స్ మాత్రం క్లీన్ చేయట్లేదు. వాళ్ళు ఏమన్నా అంటే మాకు మ్యాన్ పవర్ లేదు అని అంటున్నారు, బట్ మేము ట్యాక్స్ పే చేస్తున్నాం కదా. ఇంకోటి, పార్క్ ఒకటి ఉంది.